టీచర్ బొమ్మ కావాలన్నావు కదా, ఆ టీచర్ బొమ్మ కావాలంటే ఈ అమ్మ చెప్పినట్టు నువ్వు వినాలి. ఆ టీచర్ బొమ్మకు నీకు పెళ్లి చేస్తాను నాన్న. మామా నేను రెడీ. మేము రెడీ, నీకోసమే వెయిట్ చేస్తున్నాం వంశీ. హా డాడీ, నేను ఎలా ఉన్నాను? నీకేంటి బిడ్డ, నువ్వు రాజకుమారుడివి. ఈ డ్రెస్ బాగుంది కదా? సూపర్. ఈ డ్రెస్ లో నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు వంశీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అత్తయ్య, మనం బయలుదేరదామా? అలాగే రత్న. వంశీ రానా? ఏమయ్యో, పూలు తెచ్చినావా? తెచ్చాను, ఇందాకే చెప్పాను కదే. అది వాడు చూడు. ఇదిగో ఈ పూలు కృష్ణవేణికి పెట్టాలి వేణి. అలాగే పిన్ని. అవునే కడప, సపరేట్ గా గులాబీ పూలు కావాలన్నావు, ఎందుకే? చెప్తానుండయ్యా. అబ్బా, ఈ గులాబీలు ఎర్రగా ఎంత బాగుండాయో. సపరేట్ గా ఎందుకు తెప్పించావో చెప్పవేందే? ఏమీ లేదయ్యా, వంశీకృష్ణ మన ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కా బావగారు వెళ్లి స్వాగతం పలుకుతారు. అది మామూలే కదే, నువ్వు నేను కూడా పోయి స్వాగతం పలకాలి. బావగారులా కాకుండా మనం సప్పర్గా వెళ్ళి. ఏమే, సప్పరు టిప్పరు కదే, సపరేట్ గా అనాలి. అదే లేవయ్యా, సపరేట్ గా. అది ఈ ఎర్ర గులాబీలు ఇచ్చామనుకో ఎట్లుంటది? ఏంది? అమ్మ చంద్రకళ, ఈ ఇంటికి కాబోయే అల్లుడిని గులాబీలిచ్చి గులాం చేసుకుందామనే. అల్లుణ్ణి మనం గులాం చేసుకునేదేందయ్యా? మనం వాళ్ళకి గులాం అయినట్టుగా ఉంటే మనకేదైనా డకౌట్ అవుతుంది. ఏంది? ఏమే,
డెక్అవుట్ కాదే, డెక్అవుట్ అంటే 0 0. అది వర్కౌట్ అనాలి. అను. అబ్బబ్బబ్బా అదే లేవయ్యా. నీ ఎర్ర గులాబీల ప్లాన్ నాకు అర్థమైంది లేవే. మనమే అన్నయ్య వాళ్ళకి తెలియకుండా సెపరేట్ గా ఇద్దాం, సరేనా? ఆ. అబ్బా ఇప్పుడు మీరు నాకు నచ్చండ్లా. అయ్యో, పూలను చూస్తే గుర్తొచ్చింది. ఎరుపు రంగు బట్టలు కాని ఎరుపు రంగు పూలను గాని చూస్తే వంశీ గారు కోపం వస్తుందని జాగ్రత్త అని మేడం చెప్పారు. స్వామి, వంశీకృష్ణ గారు డిస్టర్బ్ అవ్వకూడదు. మా మావయ్యకి ఎలాంటి అనుమానం రాకుండా అంతా సవ్యంగా జరగాలి స్వామి. మన వియంకులు వచ్చేసిండ్లా. కృష్ణవేణి, ఏంటక్క? కృష్ణవేణి, పెళ్లి కొడుకు వచ్చాడు. అదే నీ డార్లింగ్ వచ్చేసాడు.
గారు ఆ రోజు నన్ను చూసి కోపంగా భగవంతుడా, ఈ రోజు నన్ను చూడగానే వంశీకృష్ణ గారికి కోపం రాకూడదు. నమస్కారం అండి. నమస్కారం అండి. లోపలికి రండి. అబ్బాయి మీ బావగారిలాగే మంచి హైట్ ఉండ్లా? అవునక్క, మీ మరిదిలాగా మంచి కలర్ ఉండ్లా? నిజంగా కృష్ణవేణి అదృష్టవంతురాల్లాగా ఉందే వరం. ఓరి నాయనో, కృష్ణవేణి డార్లింగ్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చాడు అమ్మమ్మ. అబ్బా, ముందు నా గొంతు వదలవే బాబు. కృష్ణవేణి, కృష్ణవేణి, అబ్బబ్బా, నీ డార్లింగ్ నాకు తెగ నచ్చేశాడు. ఆ సోటు బూటులో రాజకుమారుల్లా ఉన్నాడు తెలుసా? అది సరే, ఇంట్లోకి వచ్చేసారా? అబ్బచ్చా, రాలేదమ్మా, బయట అలిగి కూర్చున్నాడు. అక్క ప్లీజ్ టెన్షన్ పెట్టుకు. ఓసోస్, ఇంట్లోకి రాకుండా సరాసరి నీ రూమ్ లోకి రావాలా అమ్మా? నీ స్పీడ్ చూస్తుంటే అలాగే ఉంది. అది కాదు, లోపలికి వచ్చారా లేదా అని అడిగాను. నీ రూమ్ లోకి వస్తాడులే. కాసేపు అయ్యాక మీ ఇద్దరిని ఒకే రూమ్ లో ఏకాంతంగా వదులుతారు కదా. అప్పుడు నీ డార్లింగ్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తావో లేకపోతే కసుక్కున కొరికేస్తావో నీ ఇష్టం. ముందే అండర్స్టాండింగ్ కదా. వంశీ అక్కడే ఆగిపోయాడేంటి? వంశీ, పది వంశీ. లక్ష్మీనారాయణ గారు, మా వారు సృజన్. నమస్తే అండి. నమస్తే లక్ష్మీనారాయణ గారు. మా తమ్ముడు శశిధర్. నమస్తే. మా ఆడపడుచు మయూరి. నమస్తే. మా అత్తయ్య ప్రభావతీదేవి గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే అమ్మా. పెళ్లి కొడుకు వంశీకృష్ణ. నమస్తే బాబు.
అరే మిమ్మల్ని పరిచయం చేయలేదు. నమస్తే అండి. నమస్తే. 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 అమ్మా, కృష్ణవేణి చాలా లక్కీ కదా. బాబు వంశీ, మీ బిజినెస్ ట్రిప్ ఎలా జరిగింది? వంశీ బాబు, మిమ్మల్ని అడుగుతున్నాను. లక్ష్మీనారాయణ గారు, మీరేమో వంశీని పిలుస్తున్నారు. తనకేమో ఇల్లు వాతావరణం అంతా కొత్తగా కనిపించేసరికి ఇల్లంతా చూస్తూ ఆ మూల్లోనే ఉన్నాడు. ఓ, అలా అంటారా? మరంతే కదా లక్ష్మీనారాయణ గారు. 24 గంటలు విదేశాల్లో 5 స్టార్ హోటల్స్ లో ఉండే వంశీకి ఈ ఇల్లు కొత్తగానే ఉంటుంది. నిజమే అన్నయ్య. బహుశా వంశీ గారు ఇలాంటిది చూడటం ఇదే మొదటిసారి అనుకుంటా. నానా వంశీ, అంకుల్ని ఎలా ఉన్నారని అడగవా? ఆ, అడుగుతాను. అంకుల్, ఈ ఇల్లు మీదేనా? అవును బాబు, సొంతిల్లే. చిన్నిల్లు కొత్తది కట్టుకోండి అంకుల్. ఎప్పుడు కట్టుకుంటారు? ఎప్పుడు అంటే ప్రస్తుతానికి ఇంటితో ఇబ్బంది లేదు. కృష్ణవేణి అలివేణి ఇద్దరికి పెళ్ళైతే అల్లుళ్ళిద్దరూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరి కోసం సెపరేట్ గా పోర్షన్స్ ఉండేలా కడతాను. వెరీ గుడ్ అంకుల్. అక్క, చూసినావా అల్లుడి తెలివితేటలు? రేపు పెళ్ళైనాక పండక్కి పబ్బానికి వచ్చినప్పుడు కృష్ణవేణితో గ్యాప్ రాకుండా ఉండటానికి మామగారితో ముందే పోర్షన్స్ గురించి మాట్లాడుతుండ్లా. అదేం కాదులే చంద్రకళ. జమీందారులు భార్యల్ని కాలు కింద పెట్టకుండా మురిపంగా చూసుకుంటారేమో. జమీందారు భార్యగా పుట్టింటికి వస్తే సౌకర్యంగా ఉండాలి కదా అని వంశీబాబు ఆలోచిస్తుండాడు. లక్ష్మీనారాయణ గారు, అమ్మాయిని తీసుకురండి. మళ్ళీ నిశ్చితార్థానికి ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే రత్నప్రభు గారు. వరలక్ష్మి, వెళ్ళు.